శంభో శంకర. ఓం నమ శివాయ. ఓం మలయ ఓం మలయ మలయ ఓం ఆయన అది మాత్రమే ఆ సారి పేరు ఒక్కసారి మనసులో ఉచ్చరించుకొని మీ యొక్క సంకల్పాన్ని స్వామి అమ్మవార్లకు తెలియజేసి దర్శనమిస్తున్నాడు. అందరికీ కనిపించాలి అనే ఉద్దేశం చేతని ప్రత్యువాల్యమానంగా బ్రహ్మాండంగా తిరుగుతూ గంగాదేవితో విలసిల్లుతూ అత్యంత కరుణం ఓం
శ్రితమందారా కృతి శిఖర సంచారా నీలకంధరా దేవా దిన బాంధవారా నలుగావరా నీలకంధరా దేవా దిన బాంధవా చెప్పండి గోత్రం
हस्ते विवर्धद्रवे दिवाङ्गिरित्रदां गुरुमाशुंसे पुरुषं जगदु दिवे नवदशास्त्रा गिरिः అమ్మని అమ్మ రాత్రి కూడా వచ్చిన దయ్యం మాట్లాడు రాలే నేను వేరే పని మీ नमो विदं भक्तेभ्यो नमः మాసమంతా ఎంతో భక్తి శ్రద్ధలతోటి మటను చికెను ఇట్లా ఏమీ తినకుండా ఏమీ చెడుగా మాట్లాడకుండా ఎంత భక్తితో ఉపవాసాలు ఉండి దీపాలు ముట్టించి ఉసిరి దీపం అని పిండి దీపం అని ఎన్నో రకాల దీపాలు ముట్టించి దేవుణ్ణి ఆరాధించే ఈ కార్తీక మాసం. ఈ కార్తీక మాసం సందర్భంగా ప్రజలంతా సంతోషంగా ఉండాలని శివయ్యని వేడుక. కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. కార్తీక పౌర్ణమి తెల్లవారుజామున లేచి తలస్నానాలు చేసి ప్రతి ఒక్కరూ గుడికి వచ్చి దేవుని దర్శనం చేసుకుంటాము. కాకపోతే ఈ కార్తీక మాసం రోజున ప్రతి ఒక్కరు పూజలు చేసుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుందని కోరికలు నెరవేరుతాయని నమ్మకం. అందుకోసమే అందరూ సంధ్యాకాలం లేచి పొద్దుగాల గుడికి రావడం జరుగుతుంది. దర్శించడం వల్ల కోరికలన్నీ నెరవేరుతాయని నమ్మకం. ఈరోజు కార్తీక పౌర్ణమి అత్యంత విశేషమైనటువంటి రోజు. కృత్తికా నక్షత్రంతో కూడిన పౌర్ణమి రోజునే మనం కార్తీక పౌర్ణమి నిర్వహించుకోవాలి. ఈరోజు తెల్లవారుజామున 2:30 గంటల నుంచే శ్రీ శివపంచాయతన భారతీరామలింగేశ్వర స్వామి దేవాలయంలో భక్తులందరూ ఇచ్చేసి స్వామివారి చక్కగా అభిషేకాలు, హారతులు, 365 ఒత్తులు వెలిగించుకొని అందరూ కూడా దర్శనం చేసుకుంటున్నారు. ఈరోజు తెల్లవారుజాము నుంచి అత్యంత పురాతనమైనటువంటి ఈ యొక్క దేవాలయంలో భక్తులు కూడా ప్రతి పండగకు ప్రతి యొక్క విశేషమైన కార్యక్రమాలకు కూడా ఈ యొక్క దేవాలయానికి ఇచ్చేసేసి స్వామివారి యొక్క అభిషేకాలు చేసుకొని తరిస్తూ ఉంటారు. అందరూ కూడా ఉపవాస దీక్షతో ఉండి ఈరోజు కనుక 365 ఒత్తులు కనుక వెలిగించుకున్నట్లయితే సంవత్సరాంతంలో ఏ రోజున దేవాలయ దర్శనం చేసుకోకపోయినా, ఆ యొక్క దీపారాధన చేసుకోకపోయినా 365 ఒత్తులు వేసుకుంటే వెలిగించినట్లయితే దీపారాధన చేసినట్టు ఒక ఫలితం కలుగుతుంది. ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజున సంవత్సరం మొత్తంలో ఈ యొక్క కార్తీక పౌర్ణమి చాలా విశేషమైన రోజు. ఈరోజు ఉపవాసం ఉంటే అత్యంత పురాతనమైన యొక్క దేవాలయం శ్రీ గంగావతి సత్యనారాయణ సీతారామ గారి దంపతులు కార్తీక మాసం రోజు ఉదయాన్నే పొద్దున్నే లేచి చన్నీళ్ళ స్నానం చేసి శివాలయానికి వెళ్ళి అభిషేకాలు చేసుకొని దేవుని అర్చించడం వల్ల మనకి అన్ని దోషాలు తీరిపోతాయి. ఈ దీపారాధన ఈ కార్తీక మాసానికి ప్రత్యేకించి దీపారాధన ముఖ్యమైనది. మనం ప్రతిరోజు దీపారాధన చేసినా చేయకపోయినా ఈరోజు చేయటం వల్ల ఈ 365 రోజులు వేసి దీపం వెలిగించడం వల్ల మనం సంవత్సరం మొత్తం చేసిన పుణ్యం మనకు దక్కుతుంది. అందుకనే కార్తీక మాసం రోజు పొద్దున్నే ఉదయాన్నే అందరూ లేచి తలస్నానం చేసి వాళ్ళకి ఇష్టారాధం ఏ గుర్తైనా ఏం లేదు. వందే భక్తజనాశ్రియం చ వరదం వందే శివం శంకరం. కార్తీక మాసంలో వరదినాన శ్రీ గోవిందమాంబా సమేత జగద్గురు శ్రీ మధ్విరాట్పుతుల వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దివ్య దేవాలయం నందు కొలువైనటువంటి జ్ఞాన సరస్వతి అమ్మవారు, అదేవిధంగా శ్రీ అన్నపూర్ణ సహిత కాశీ విశ్వేశ్వర స్వామి వారి దివ్య సన్నిధానంలో కార్తీక మాసంలో మహాపౌర్ణమి పర్వదినాన స్వామివారికి దివ్య పంచామృత అభిషేకములు దివ్య భక్తుల జనాలతోటి, ఆ యొక్క దివ్య భక్తులతోటి స్వామివారికి కార్తీక దీపోత్సవాలు, జ్వాలా తోరణాలు, ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా వైభవపేతంగా శోభాయమానంగా స్వామివారికి అభిషేకాలన్నీ పూర్తి చేసుకుని ఉన్నా. ఇప్పుడు కాశీ విశ్వేశ్వర స్వామి వారి దివ్యమైన అనుగ్రహాన్ని పొందవలసిందిగా మనవి చేస్తున్న 50 మంది భక్తులందరూ కూడా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది ఈ కార్తీక మాసంలో పౌర్ణమి పర్వదినాన స్వామివారికి అభిషేకించిన వారికి సర్వ శుభాలు చేకూరుతారని ఆ శాస్త్రవచనం కనుక జై కాశీ విశ్వేశ్వర స్వామి వారికి, జై కాశీ విశ్వేశ్వర స్వామి. అమ్మవారు వెంట వెలిసారు. ఈ సంవత్సరం ఇక్కడ చాలా గొప్పగా జరుగుతుందండి. ఇక్కడ నుంచి ఆంధ్ర రాష్ట్రం నుంచి, తెలంగాణ రాష్ట్రం నుంచి కాకుండా వేరే రాష్ట్రం నుంచి కూడా వస్తారు. అందులో మన తెలంగాణ రాష్ట్రంలో సరస్వతి దేవి ఒక బాసర్లో ఉన్నది, తర్వాత మన కోదాడపట్టులో ఉంది. దీనికి సరస్వతి విద్యార్థులు అంతా వచ్చి ఇక్కడ చదువు అక్షరాభ్యాసం చేయడం కానీ
ప్రతి ఒక్కరు చేస్తున్నారండి. ఇక్కడ చాలా సంతోషంగా ఉంది మాకు మాత్రం. ఇక్కడ మేము ప్రతి సంవత్సరం వచ్చి స్వామివారికి సేవ చేస్తుంటాం. మేము ఇక్కడ వానగలులో కొలువై ఉన్నటువంటి అతి ప్రాచీనమైన మహిమాన్వితమైనటువంటి శివకేశవ నిలయము శ్రీ 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 ఛాయా సోమేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు తెల్లవారుజామున 3 గంటల నుండే ఎదురుగా ఉన్నటువంటి కృష్ణా పుష్కర్ణిలో కార్తీక స్నానం ఆచరించి కార్తీక దీపాలు వెలిగించుకొని ఇక్కడ ఉన్నటువంటి బ్రహ్మసూత్రము కలిగినటువంటి మహిమాన్వితమైనటువంటి ఆ యొక్క పరమశివుణ్ణి పంచామృతాలతోని స్వహస్తాలతోని వారు అభిషేకించుకొని అర్చించుకొని అత్యంత భక్తి పారవస్యాన్ని పొందుతూ ఉన్నారు. ఇది ప్రకృతి ఒడిలో కొలువైనటువంటి శివకేశవ నిలయము. ఇక్కడ యజ్ఞ యాగాదులకు సంబంధించిన అన్ని దేవతా వృక్షాలు ఉన్నాయి. ఇక్కడి పవిత్రతను, ఇక్కడి చరిత్రను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపైన ఉన్నదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. ఇక్కడ దీని ప్రాచుర్యం పెంచాల్సిన అవసరం ఉన్నది. 1000 సంవత్సరాల క్రితమే మన భారతదేశము సకల శాస్త్రాలకి వేదమే మూలమని చెప్పడానికి ఆ ఛాయాదేవి సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా అమ్మవారు కొలువై ఉన్నారు. అట్టి ఛాయాదేవిని దర్శించుకున్నట్లయితే శనిపీడలు, నరదృష్టి, గ్రహదోషాలు తొలగిపోతాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసము. తల్లి ఎక్కడ ఉంటుందో కొడుకు అక్కడే ఉంటాడు. ఇక్కడ శనేశ్వరుడు కూడా ఈ ప్రాంగణంలో ఉంటాడని చెప్పేసి భక్తులు పూర్తిగా నమ్ముతారు. కృష్ణా పుష్కరాల సందర్భంగా గౌరవ మంత్రివర్యులు శ్రీ జగదీశ్వర్ రెడ్డి గారు అప్పటి నాయకత్వము, మరి అలాగే మన గౌరవ శాసనసభ్యులు శ్రీ కంచెల్ల భూపాల్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో గౌరవ జిల్లా కలెక్టర్ గారు, అలాగే పోలీస్ శాఖ, మున్సిపల్ శాఖ, ఎండోమెంటు, ఆర్కియాలజీ అన్ని శాఖల సమన్వయంతోనే గౌరవ జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశానుసారము ఇక్కడ అన్ని కార్యక్రమాలను కూడా పురాతన దేవాలయాల సేవా ట్రస్ట్, రుద్రసేన ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా 3 ప్రత్యేకమైన క్యూ లైన్ల ద్వారా స్వామివారిని కనులారా వీక్షించే విధంగా మేము ఏర్పాట్లు చేయడం జరిగింది. సీనియర్ సిటిజన్స్కి ఉచితంగా, దయచేసి సీనియర్ సిటిజన్స్ ఎవరున్నా కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళు ఎవరున్నా కూడా వికలాంగుల కోసం కానీ సీనియర్ సిటిజన్ కోసం ప్రత్యేకమైన క్యూ లైన్ ఉన్నది. జోంపల్లి ఊరుకొండ మండలం జోంపల్లి గ్రామంలో ఏర్పాటైన శ్రీ సాయి గణేష్ ఆగ్రో ఇండస్ట్రీస్ రైతులు పంట పత్తి మొత్తం తీసుకొచ్చి జరిగింది. గత 3-4 రోజుల వస్తుంది రైతులకు మేపిడ్చి కాంటకాడ ధరకాడ మరియు కాంటకాడ ఎక్కువ తక్కువ రావడం జరిగింది. ఇంకోటి రైతులకు మ్యాచర్ చూసుకొని ఇట్లా చేతులు చూసుకోం, రైతులకు రేటు వేసుకొని ఇట్లా ఇష్టమైతే వేసుకోం, రైతులకు అన్యాయం అవుతుందని రైతులు నిలబెట్టడం జరిగింది. ఇట్లా అవుతుందన్న అని చెప్తే మేము వచ్చి చూస్తే ఈ జోకడం కాడ 20 కిలోలు అక్కడ ఎక్కువ తక్కువ రావడం జరిగింది. ఇది ఏంటంటే ఇది వస్తుంది, ఇట్లా అవుతుంది, ఓసారి ఇట్లా అవుతుంది కాబట్టి అని చెప్పడం జరిగింది ఇళ్ళు. కాబట్టి ఇటువంటి అన్యాయం జరగకుండా రైతులకు ఈ అన్యాయం జరగకుండా అధికారులు తక్షణమే చర్య తీసుకొని ఈ కలెక్టర్ కానీ ఇక్కడ వేసే అధికారులు కానీ ఈ యొక్క సంబంధించినటువంటి ఆఫీసర్స్ ఎవరు ఉండరు, ఈ యొక్క తునికల కొలత శాఖ వచ్చి మీరు చెక్ చేసి ఏ విధంగా ఉంటుంది, సిస్టమ్ ఏ విధంగా ఉంటుంది, సిస్టమ్ ఏ విధంగా ఉండాలి, ఒక ఇండస్ట్రీ పడితే ఏ విధంగా ఉండాలి, సిస్టమ్ ఏ విధంగా ఆపరేట్ కావాలనేది సిస్టమ్ పర్టికులర్ బోర్డు ఉండాలి. ఈ బోర్డు లేదు ఇక్కడ. ఎవరు అధికారి, ఎవరు ఇక్కడ ఈ విషయము ఎక్కడ కాంప్లీట్ చేయాలి, ఎవరు చేయాలి, రైతు తీసుకొచ్చిన పంటకి ఏమైనా అయితే ఇక్కడ కనీసం విజిలెన్స్ అధికారి ఎవరు ఇక్కడ ఒక బోర్డు ఏర్పాటు చేయకుండా దీనికి పర్మిషన్ ఇచ్చుకోము. ఇది నడవడం ఇట్లా చాలా రాంగ్. కాబట్టి ఈ పొరపాటును సరిచేయాల్సిన ఆవశ్యకత కలెక్టర్కి ఉంది. కలెక్టర్ దీన్ని తక్షణం ఎంక్వైరీ చేసి నిజంగా చేసి ఏది పొరపాటు ఎక్కడ ఏంది తెలుసుకోవాలి. ఇంకోటి ఇండస్ట్రీలు పెడితే ప్రాంతం డెవలప్ అవుతుంది. ఇండస్ట్రీలు రావాలి, ప్రాంతాలు డెవలప్ కావాలి, రైతులకు ఆదాయం రెట్టింపు కావాలి. కానీ ఇండస్ట్రీలు పడుతున్నాయి, అధికారులు పర్మిషన్ ఇస్తున్నారు, కానీ దళారులు మాత్రం డెవలప్ అవుతున్నారు, రైతులు మాత్రం లోపలికే పోతున్నారు. ఈ మన తెలంగాణ సాధించుకున్న తెలంగాణ గవర్నమెంట్ విధంగా రైతులకు అన్యాయం అవుతుంది. కాబట్టి గవర్నమెంట్ దీని విషయం మీద తక్షణం స్పందించి విషయాన్ని ఎంక్వైరీ చేసి దీనికి సంబంధించిన అధికారులపై చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం.
అందుకే తాబేలు ఇంట్లో పెట్టుకుంటాం. ఎందుకు తాబేలు ఇంట్లో పెట్టుకుంటారని ఎవరినైనా అడిగితే ధనం వస్తుంది అని అంటారు. కానీ ఏం ధనం వస్తుంది? జ్ఞానం యొక్క ధనం. అందరితో ఎలా అవ్వాలంటే అష్టశక్తులు అనేవి చాలా అవసరం. ఏ శక్తి ఉంటుంది? ఆ పైన మన ఇల్లు ముక్తిధామం. ఈ రోజు ఈ భక్తి శ్రద్ధ ఎందుకు చేస్తున్నాము అంటే ఆ పరమశివుడి దగ్గరికి వెళ్ళి కలుసుకోవాలి, ముక్తి ప్రసాదించాలనేసి ఒక సంకల్పం. ఆ మన యొక్క తర్వాత వెళ్ళబోయే స్వర్గం. మానవుడు మానవ జన్మ తీసుకుంటాడు కానీ ఎలాంటి పశుపక్షాదుల జన్మ తీసుకోడు. ఎందుకంటే ఈరోజు చాలా ఈ పాపం చేస్తే నువ్వు కుక్కగా పుడతావు, నక్క పుడతావు అని అంటారు. కానీ కొత్త నీ జ్యోతి వెలిగించాలా లేదా, ఇది ప్రతిదీ ఒక నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది. ఈ నిర్ణయం అనేది మన బుద్ధి పదును ఉన్నప్పుడే సరైన నిర్ణయం తీసుకోగలుగుతాం. మరి ఈ నిర్ణయాన్ని పెంచుకోవాలంటే మన బుద్ధిలో రోజు జ్ఞానం అనేది నింపుకుంటూ ఉండాలి. పరిశీలన, జీవితంలో పరిశీలన లేనిదే నిర్ణయం తీసుకోలేము. ఏం పరిశీలించుకోవాలి? నేను ఎలా ఉంటున్నాను, నా చుట్టూ ఉన్న వాళ్ళల్లో ఏమేమి గుణాలు ఉన్నాయో నేను చూడడం. అప్పుడే నేను స్నేహిగా ఉండగలుగుతాను. ఈ అవగుణం నేను చూడటం. అందరిలో ఉన్న అవగుణాలు చూస్తూ ఉంటే రేపు నాకు ఎవరు నచ్చరు, ఎవరి దగ్గరికి నేను వెళ్ళలేకపోతాను, ఈవెన్ ఒంటరిగా మిగిలిపోతాను. అందుకే
శ్రీ శ్రీ భ్రమరాంబ సమేత గుంటుమల్లేశ్వర స్వామివారి దేవస్థానం ఖమ్మం పట్టణం మన తెలంగాణ రాష్ట్రంలోని అతి ప్రాచీన శైవ క్షేత్రమైనటువంటి శ్రీ భ్రమరాంబ సమేత గుంటుమల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈరోజు కార్తీక మాస మహోత్సవాల్లో పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు రాత్రి 1 గంట నుంచే తండోపతండాలుగా విచ్చేస్తూ ఉన్నారు. ఖమ్మం పట్టణ ప్రజలకు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు కొంగు బంగారమై విరాజిల్లుతున్నటువంటి శ్రీ 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 భ్రమరాంబ సమేత గుంటుమల్లేశ్వర స్వామివారి దర్శనం కోసం భక్తులు వేలాదిగా తరలి వస్తూ ఉన్నారు. ఈరోజు కార్తీక పౌర్ణమి ప్రత్యేకమైనటువంటి పర్వదినం. అన్ని మాసాలలో శ్రేష్టమైనది కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో అన్ని దినాలలో కల్లా కూడా కార్తీక పౌర్ణమి పర్వదినం కావున ఈ రోజున 360 ఒత్తులతో ఎవరైతే దీపారాధన చేస్తారో సంవత్సరం అంతా కూడా దీపారాధన చేసినటువంటి ఫలితం కలుగుతుంది. కాబట్టి ప్రతి భక్తుడు కూడా ఈ దేవాలయ ప్రాంగణంలో ఈ 360 ఒత్తులు వెలిగించి పరమశివుడిని దర్శించుకోవడానికి చాలా ప్రేమగా తెల్లవారుజామున వర్షం ఉన్నప్పటికీ కూడా అన్ని కష్ట నష్టాలకు వచ్చి ఈ ఆలయ ప్రాంగణంలోకి వచ్చి అలా దీపం వెలిగించుకొని మన భ్రమరాంబ సమేత గుంటుమల్లేశ్వర స్వామి వారి యొక్క దర్శనం చేసుకోవడం జరిగింది. కావున భక్తులంతా కూడా ఈ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ పరమశివుని యొక్క అనుగ్రహం ఎల్లవేళలా అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ హర నమః పార్వతీపతే హర 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 మహాదేవ. Hare
కబేలా షర్టు పాల్ ఫ్యాక్టరీ మీదుగా చిక్కునగర్ నుంచి బ్రాహ్మణ మీదుగా మరలా యొక్క మండపం దగ్గరికి వెళ్ళడం యాత్ర సాగుతుంది. భక్తులందరినీ మీ ద్వారా కోరుకుంటూ ఉన్నాం. రథం దగ్గరికి వచ్చి అమ్మవారిని అయ్యవారిని మరి దర్శించుకొని తదుపరి పూజా కార్యక్రమాలు కూడా గావించి ప్రసాదాలు కూడా స్వీకరించాలని కోరుతూ ఉన్నాం. ఈ కార్యక్రమం దిగ్విజయంగా సాగించాలని చెప్పని మల్లేశ్వర స్వామి వారిని కనదుర్గం వారిని కోరుతున్నాం. కృతాని తాని ప్రదశ్యంతి ప్రదక్షిణం పదే పదే పాపోహం పాప కర్మాహం పాపాత్మ పాప సంభవ రాహిమాన్ కృపయా దేవి శరణాగత వత్సలే అని చెప్పి మనకి మంత్రం. అమ్మవారి యొక్క కీలాద్రి పర్వతం అంతా కూడాను, ఎందుకంటే అమ్మవారి ముందు మనం ప్రదక్షిణం చేయడానికి లేదు, అందువల్ల కీలాద్రి పర్వతం అంతా కూడాను ప్రదక్షిణం చేస్తే మొత్తం అంతా కూడాను జన్మాంతరమైనటువంటి పాపములన్నీ కూడాను నశిస్తాయి, మనకి సద్గతులు కలుగుతాయి అని చెప్పి మనకి వేదాల్లో చెప్తున్నది. అటువంటి ఈ మహత్కార్యాన్ని గత సంవత్సరం ప్రారంభించడం జరిగింది. ఈ మీడియా మిత్రుల యొక్క సహకారంతో భక్తజనులు అందరూ కూడాను చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడాను అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉంటారు. అందున కార్తీక మాసము శివకేశవ స్వరూపమైనటువంటి మాసం. ఈ మాసంలో అందులో ఈ దీక్షలకి చాలా ప్రధానంగా ఉన్నటువంటి మాసం, ఎందుకంటే శరదృతువు దీక్షలకి అత్యంత ప్రాధాన్యమైనటువంటి అటువంటి ఈ మాసంలో కనుక మనం అమ్మవారి కీలాద్రి పర్వతం కనుక ప్రదక్షిణం చేస్తే కొత్తగూడెం పట్టణం ప్రగతినగర్ శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవాలయంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ ఉమామహేశ్వర స్వామి వారికి కార్తీక మాసం సందర్భంగా విశేషంగా ఈరోజు కార్తీక పూర్ణిమ కృత్తికా నక్షత్రంతో సంయోగమైనటువంటి ఈరోజు ఎంతో విశేషమైనటువంటి పౌర్ణిమ. ఈ కార్తీక పౌర్ణమి రోజున స్వామివారిని దర్శించిన, పూజించిన, సేవించిన అఖండమైనటువంటి ఐశ్వర్యము, ఆరోగ్యము కలుగుతూ ఉంటాయి. అంతేకాకుండా దీపదానాలు, శాలగ్రామ దానాలు ఇత్యాది కార్యక్రమాలు కూడా, దాన కార్యక్రమాలు ఎవరైతే చేస్తారో శివాలయంలో వారికి కూడా సమస్తమైనటువంటి పుణ్య ఫలితాలు కలుగుతూ ఉంటాయి. ఈ కార్తీక మాసంలో శివో ఐశ్వర్యకారక అంటారు. పరమేశ్వరుణ్ణి ఎవరైతే ఆరాధన చేస్తారో వారికి అష్టైశ్వర్యములు సిద్ధిస్తాయని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అలాగే మన ప్రగతినగర్ శివాలయంలో శ్రీ ఉమామహేశ్వర స్వామి వారి యొక్క శివలింగం అత్యంత శక్తివంతమైనటువంటి శివలింగం. మనకి కొత్తగూడెం పట్టణంలో వాయువ్య దిశలో ఉన్నటువంటి వాయులింగం, కాళహస్తి క్షేత్రంతో సమానమైనటువంటి వాయులింగమే మన ప్రగతినగర్ శివాలయంలో ఉన్నటువంటి ఉమామహేశ్వర స్వామి వారి శివలింగం. అంతేకాకుండా శివాలయంలో గర్భాలయం కింద అఖండమైనటువంటి పెద్ద పుట్ట ఉంది. ఆ పుట్టలో సర్పాలు ఉన్నాయి. దేవతా సర్పం శ్వేతనాగు దేవాలయంలో సంచరిస్తూ ఉంటుంది. అనేకమైనటువంటి భక్తులకు కూడా అది కనబడుతూ ఉంటుంది. మన దేవాలయంలో ప్రతి సంవత్సరము నిర్వహించేటటువంటి సంతాన పూజా కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నటువంటి భక్తులకి తప్పనిసరిగా సంతానం కలగడం చాలా విశేషం.
దాంపత్య సమస్యలతో ఉన్నవారు కానీ ఇతరత్రా ఏ సమస్యలతో ఉన్నవారు కానీ ప్రగతినగర్ శివాలయంలో స్వామివారికి అభిషేకం చేయించుకుని అమ్మవారి దగ్గర పూజ చేయించుకుంటే సర్వదా శుభాలు కలిగి వారి యొక్క సమస్యలు తీరుతాయని అనడం అతిశయోక్తి కాదు. ఇది కార్తీక మాసం సందర్భంగా నెల రోజులు కూడా స్వామివారికి ఉదయమే మహన్యాసపూర్వకంగా ఏకవార రుద్రాభిషేకములు, అలాగే స్వామివారికి అనేకమైనటువంటి ఆకాశదీప సేవ, ప్రదోషకాలాది పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది. నా పేరు పొల్లు పద్మ. కార్తీక మాసం సందర్భంగా ఈరోజు పౌర్ణమి దీపాలు వెలిగించాము. శివయ్య సన్నిధిలో 365 దీపాలు వెలిగించి అలాగే శివయ్య నామస్మరణ చేసుకుంటూ చాలా చక్కగా కార్తీక మాసం స్టార్ట్ అయిన కాడ నుంచి కార్తీక మాసం అయిపోయిన దాకా కూడా ఈ నెల రోజులు కూడా భక్తి పారవశంతో మునిగిపోతూ ఆడవాళ్ళం అందరం కూడా తెల్లవారుజామునే లేచి అసలు నిద్రాహారాలు కూడా మానుకుంటాము. శివయ్య సన్నిధిలో ఆ నారాయణమూర్తిని స్మరించుకుంటూ చాలా చక్కగా కూడా ఆ తెల్లవారుజామునే లేచి 3 గంటలకే లేచి వాకిళ్ళు ఊడ్చుకొని చాలా చక్కగా అలంకరించుకొని తులసమ్మని కూడా అలంకరించుకొని నిన్న సాయంత్రం తులసమ్మకి అలాగే విష్ణుమూర్తి అయిన మన ఉసిరి చెట్టుకి ఇద్దరికి కూడా కళ్యాణం చేయడం జరిగింది. వారిద్దరికి చక్కగా పూజలు చేసుకున్నాము. ఎందుకంటే అందరికీ కూడా పసుపు కుంకుమలతోటి అందరినీ ఆయురారోగ్యాలతో చల్లగా చూడమని చెప్పేసి ఆ శివయ్యని, ఆ నారాయణమూర్తిని, ఆ లక్ష్మీదేవిని కోరుకుంటూ ఈ కార్తీక మాసం మొత్తం కూడా చాలా చక్కగా ఘనంగా కూడా పూజలు చేసుకున్నాము. ఈరోజు కార్తీక పౌర్ణమి, ఈరోజు శుక్రవారము, ఇవాళ 19/11/2021. ఈరోజు చాలా మంచి విశేషమైన రోజు కాబట్టి అందరూ కూడా భక్తులందరూ కూడా కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులు వెలిగించినట్టయితే సంవత్సరం మొత్తం చేసిన పుణ్యఫలం దక్కుతుందని ఆశిస్తూ సేవ. దీపాలకు నమస్కారం చేసుకోండి. అవే మంగళహారతి లెక్క. అందట్లేదమ్మా అక్కడ నూనె
కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి దేవాలయాలన్నీ కూడా కార్తీక శోభను సంతరించుకున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అటు ఆదిలాబాద్ జిల్లాలోని జైనత్ లక్ష్మీనారాయణ టెంపుల్తో పాటు ఇటు బాసర అమ్మవారి ఆలయము, అదేవిధంగా ఇటు గూడెంలోని శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి టెంపుల్తో పాటు ఇటు మంచిర్యాల పట్టణంలోని విశ్వనాథ ఆలయము, అదేవిధంగా అటు కొమరంభీం జిల్లాలో ఉన్నటువంటి శివాలయము, అటు టోంకిని హనుమాన్ ఆలయము, అదేవిధంగా ఇటు చెన్నూరులో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి శివాలయంతో పాటు ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్నింటిలో కూడా కార్తీక శోభను సంతరించుకుంది. ఉదయమే భక్తులంతా కూడా దేవాలయాలకు చేరుకొని కార్తీక దీపాలను దేవుళ్లకు సమర్పిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ కార్తీక పౌర్ణమి రోజు ఈ ప్రత్యేకత సంతరించుకుంది. అయితే భక్తులంతా కూడా తెల్లవారుజామునే తమ ఇంటి ముందు కార్తీక దీపాలను వెలిగించిన తర్వాత ఉదయమే ఆ తర్వాత దేవాలయాలకు చేరుకొని ఇక్కడ కార్తీక దీపాలను సమర్పిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఉదయం వీరి కుటుంబ సభ్యులతో పాటు అందరూ కూడా భక్తులంతా కూడా శైవ క్షేత్రాలకు, ముఖ్యంగా శైవ క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ శైవ క్షేత్రాలతో పాటు దేవాలయాలన్నీ కూడా కార్తీక శోభను సంతరించుకున్నాయి. అయితే ప్రత్యేకంగా ఇక్కడ ఈ రోజుకైతే కార్తీక మాసంలో వచ్చేటువంటి ఇది పౌర్ణమి. ఈ పౌర్ణమికి అయితే ఒక ప్రత్యేకత ఉంది. ఈ పౌర్ణమి రోజు కార్తీక దీపం వెలిగించినట్టయితే ఏం జరుగుతుంది అనేటువంటి ఒక భక్తులైతే ఇక్కడ ఉన్నారు. కొంతమంది వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు కార్తీక పౌర్ణమి రోజు ఈ కార్తీక దీపాన్ని వెలిగిస్తున్నారు కదా, సో ఏం జరుగుతుందని చెప్పేసి మీరు ఆశిస్తున్నారు? కుటుంబం అందరూ బాగుండాలని చెప్పేసి అని దేవుని కోరుకుంటున్నాం. దాని విషయంలో మేము ప్రతి సంవత్సరం గూడెంకి వెళ్తామండి టెంపుల్. ప్రతి సంవత్సరం గూడెం టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుంటాం. ఈరోజు డ్యూటీ ఉండడం వల్ల వెళ్ళలేకపోయినా, సో ఇక్కడున్న శివాలయానికి వచ్చి దర్శనం చేసుకొని పాలాభిషేకం చేసుకున్నాం. అందరూ బాగుండాలని కోరుకున్నాం. ఇక్కడ మనం చూడొచ్చు, అంటే దాదాపుగా మహిళలంతా కూడా ఈ ఆలయానికి వచ్చి కార్తీక దీపాలను వెలిగిస్తున్నారు. అయితే కార్తీక దీపం వెలిగించినట్టయితే తమ కుటుంబ సభ్యులంతా కూడా, కుటుంబం అంతా కూడా బాగుంటుంది అని చెప్పేసి అయితే భక్తుల అపారమైనటువంటి నమ్మకం. మనతో ఒక మహిళ ఉన్నారు, మహిళా భక్తురాలు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, ఎంతకాలం నుంచి కార్తీక దీపం వెలిగిస్తున్నారు? కార్తీక దీపం వెలిగిస్తే మీకు ఏం జరుగుతుందని చెప్పేసి మీరు నమ్మకం? గత 10 సంవత్సరాల నుండి కార్తీక దీపం వెలిగిస్తున్నాము. మాకు మంచి ఆరోగ్యం ఉంటుంది, అందరి ఆరోగ్యాలు కూడా బాగుండాలని, మా ఇంటింట మంది మంచిగా ఉండాలని వెలిగిస్తున్నాం. దేవుని కోరుకుంటూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. అంటే ఈ కార్తీక పౌర్ణమి రోజు ఈ ఒక్కరోజే వెలిగిస్తారా దీపాన్ని, లేకుంటే ఈ కార్తీక మాసం మొత్తం దీపాలను వెలిగిస్తూ ఉంటారు కదా? ప్రతిరోజు కూడా వెలిగిస్తాం. పొద్దున 5 గంటలకి దీపం పెట్టేసి గుడికి వెళ్తాం. దేవుణ్ణి కోరుకుంటాం మంచిగా ఉండాలని. ఒక కార్తీక మాసమే కాకుండా ఈ కార్తీక పౌర్ణమి రోజు ఈ మాసము మొత్తం ఈ దీపాలంకరణ అయితే చేస్తామని చెప్పేసి అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ మనం చూడొచ్చు, మహిళా భక్తులు ఈ చెట్లకు కూడా కార్తీక దీపాలను వెలిగిస్తున్నటువంటి పరిస్థితి. ఇది ప్రత్యేకంగా రావి చెట్టు, ఉసిరి చెట్టు, అదేవిధంగా ఈ రావి చెట్టు, ఉసిరి చెట్టుకు దీపాలు కనుక వెలిగించినట్టయితే మంచి జరుగుతుందని చెప్పేసి అయితే మహిళా భక్తుల అపారమైనటువంటి నమ్మకం. అందుకే ఇటు శివాలయంతో పాటు ఈ ఉసిరి చెట్టుతో పాటు ఇటు రావి చెట్లకు కూడా ఈ కార్తీక దీపాలను అయితే వెలిగించి వారు మొక్కులు చెల్లించుకుంటున్నటువంటి
పరిస్థితి ఉంది. మొత్తంగా తీసుకున్నట్టయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా దేవాలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రస్తుతానికి మనం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని విశ్వనాథ ఆలయంలో ఉన్నాం. అయితే విశ్వనాథ ఆలయానికి కూడా భక్తులు ఉదయమే పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ కార్తీక దీపాలను వెలిగించి ప్రత్యేకంగా పూజలు కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతానికి విశ్వనాథ ఆలయంలో ప్రధాన అర్చకులు అదేవిధంగా వేద పండితులు బ్రహ్మశ్రీ నరహరి శర్మ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి ఈ కార్తీక మాసానికి సంబంధించి ఉన్నటువంటి విశిష్టత ఏంటి, మరియు ఈ రోజుకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి అనే విషయాల్ని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ప్రధాన అర్చకులుగా మీరు పనిచేస్తున్నారు, అంటే దాదాపుగా కార్తీక పౌర్ణమి ఎన్నోసార్లు చూశారు. సో కార్తీక పౌర్ణమికి ఈ రోజుకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి, ఈ మాసానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి? ఓం నమః శివాయ. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. దాదాపుగా నేను ఈ దేవాలయంలో 30 సంవత్సరాల నుంచి అర్చకులుగా పనిచేస్తున్నాను. నా ఎక్స్పీరియన్స్లో, నా అనుభవంలో ఇప్పటికీ దాదాపు 30 కార్తీక పున్నములు చూడడం జరిగింది. ఈ కార్తీక మాసం మొత్తం సంవత్సరం మొత్తంలో కూడా కార్తీక మాసం చాలా విశిష్టత. ఈరోజు ఈ కార్తీక మాసం నెలలు మొత్తం కూడా మహిళలందరూ కూడా ఉదయాన్నే లేచి తలంటుకొని స్నానాలు చేసి దీపారాధన చేసుకొని శివుడిని దర్శనం చేసుకుంటారు. ఈ సంవత్సరం మొత్తంలో కనుక ఈ కార్తీక మాసంలో ఈ 5 రోజులు పంచపర్వాలు అంటారు. ఏకాదశి నుండి పున్నమ దాకా పంచపర్వాలు అంటారు. ఈ 5 రోజులు కనుక ఎవరైతే విశ్వేశ్వరుని దర్శనం చేసుకుంటారో వారికి వాళ్ళు చేసుకున్నటువంటి పాపాలన్నీ పోతాయని చెప్పేసి మన కార్తీక పురాణం చెప్పబడుతున్నది. అదేవిధంగా ఈ కార్తీక మాసం నెలలు కూడా చక్కగా సాలగ్రామ దానాలు, అదేవిధంగా కూష్మాండ దానాలు చేస్తుంటారు. వాళ్ళు చేసుకున్నటువంటి పాపాలన్నీ కూడా పోయి ఆ శివుని యొక్క అనుగ్రహంతో వారు చక్కగా వారి జీవితాన్ని సుఖంగా చేయాలని చెప్పేసి ఈ కార్తీక మాసం చాలామంది దేవాలయాలకు వస్తుంటారు. దానిలో భాగంగా ఈరోజు కార్తీక పున్నమ మా దేవాలయానికి విశేషమైనటువంటి అభిషేకం. ముఖ్యంగా మీరు ఈరోజు ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు? ఈ రోజున ఉదయం ప్రాతకాలంలో 6 గంటలకు ఆకాశ దీపాన్ని పైకి ధ్వజస్తంభంపైకి ఆరోహణ చేయడం జరిగింది. దాని తర్వాత స్వామివారికి వచ్చిన భక్తులందరినీ కూడా కూర్చోబెట్టి రుద్రాభిషేకం చేయడం జరుగుతుంది. ఈ రుద్రాభిషేకం చేసినటువంటి జలతీర్థం అందరూ కూడా ఇస్తుంటాం. ఈరోజు మా దేవాలయంకు అభిషేకం చేయడం చాలామంది వస్తుంటారు. రుద్రాభిషేకం చాలా ప్రాముఖ్యత. ఇవాళ వచ్చిన భక్తులందరూ కూడా రుద్రాభిషేకం చేస్తుంటాం. మొత్తానికి తీసుకున్నట్టయితే ఈ రోజుకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈరోజు దీపదానం చేయడంతో పాటు అదేవిధంగా ఇటు ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహిస్తారు. ముఖ్యంగా రుద్రాభిషేకం అనేది ఈరోజు ప్రత్యేకంగా నిర్వహించడం, అదేవిధంగా శివునికి అభిషేకాలు కూడా నిర్వహించడం అనేది జరుగుతుందని చెప్పేసి భక్తుల ఎవరైతే వస్తారో వారికి ఈ ఆలయానికి వచ్చినటువంటి భక్తులకు కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేశామని చెప్పేసి కూడా ఆలయ అర్చకులు చెప్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రముఖమైనటువంటి పుణ్యక్షేత్రాలు ఏవైతున్నాయో ఆ ప్రముఖమైనటువంటి పుణ్యక్షేత్రాలతో పాటు ఇటు శైవ క్షేత్రాలన్నీ కూడా శివనామ స్మరణతో మారుమోగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఉదయమే ప్రాతకాలమే భక్తులంతా కూడా దేవాలయాలకు చేరుకొని ప్రత్యేక పూజలు అయితే చేస్తున్నారు. దీపధూప నైవేద్యాలతో పాటు ఇటు దీపాలను వారికి బహు దానం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో శ్రీనివాస్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి. ముందే పట్టుకునే ఓలంటే ఓలనే ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమః. ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమః. ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమః. చెప్పండి. అస్మాకం ధైర్య ఐశ్వర్య అక్షరమైన
नमस्ते रुद्रमण्यमोदोदयशवे नमः नमस्ते स्तुतन्मणे मारुद्यामुदये नमः यादैषु शिवतमा शिवं भगवते नमः शिवाजनव्याय
రక్ష రక్ష మహాలక్ష్మి రక్ష రక్ష లక్ష్మీనారాయణ రక్ష రక్ష ఉమామహేశ్వర కోటివర్తి దేవతాయ నమః లక్షవర్తి దేవతాయ నమః వేదోక్త సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి ఆత్మప్రదక్షిణ పూర్వక నమస్కారం సమర్పయామి వేద భక్తులకు నమస్కారం చేసుకో ధ్రువం ధ్రువం బ్రహ్మణో తస్మై బ్రహ్మణ బ్రహ్మాజ యజ్ఞం ప్రజాంతో భాగదేయే నైలైనం ప్రజతే బ్రాహ్మణాశేష బుద్ధరేదో బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభి స్వామివారి ప్రసాదం పంచడికో ఇద్దరు భక్తుల వేదాలమ్మా ఇంకో 3 ఉన్నాయి 6 మంది తొందరగా నివేదన చేయండి నైవేద్యం మీరు కూడా గొప్ప నివేదన చేయండి నైవేద్యం ప్రోక్షాభిషించ సుందరిగాక్ష గోవింద వాసుదేవ జగత్పదే ప్రజాపతి అంతా కొబ్బరిగా కొట్టి దీంతో మీ పాత్రలో వేసుకోవడమా గ్లాస్ కానీ ఎక్కడ ఉందో వేసుకోవడమా యా పరినేర్య అఫల అపుష్పాయాచ్చ పుష్పిణీ బృహస్పతి ప్రసూత స్థానో ముంజన్వకం హసః ఫలం మనోరథ ఫలం పుత్రపౌత్ర ప్రవర్ధనం అగాగణాధిపతే నమః సంబుద్ధదాఖ్యాని గణాధికేయ హరిణీమృతప్రణీవేద్యం సమర్పయామి విద్యాజమయం సమర్పయామి తాంబూలం సమర్పయామి సువర్ణ పుష్ప దక్షిణాం సమర్ప అమ్మ అట్లాగే మీరు ఏర్పాటు చేసినటువంటి ఒత్తి అంటే ఒత్తులకమ్మా లక్ష్మీనారాయణ స్వరూపంగా భావించి మహాలక్ష్మిగా భావించి ఒత్తు అనంతరం నిత్యానంద సత్రంలో అల్పాహారాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు. స్వీకరించి వెళ్ళవలసిందిగా తెలియజేయడం జరిగింది. అలాగే స్వామివారి ప్రసాదం కూడా మీ దగ్గరలో పంచుతున్నారు.